యూపీఎస్సి సివిల్ సర్వీసెస్. గవర్నమెంట్ జాబ్స్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది సివిల్ సర్వీసెస్. ఇండియాలోనే అత్యంత పవర్ఫుల్ అండ్ గౌరవప్రదమైనటువంటి పరీక్ష ఇది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా నిర్వహిస్తుంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, సిఎస్సి అంటారు దీన్ని. ఇది ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికి కూడా రాజమార్గం లాంటిది అంటారు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్లు కానీ ఇలాంటి 20కి పైగా టాప్ సర్వీస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేయడం అనేది ఈ పరీక్ష. ఈ దేశాన్ని నడిపించేటువంటి అసలైన స్టీరింగ్ అనేది ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ ఫస్ట్ యూపీఎస్సి కేటగిరీ సివిల్స్ నిర్వహించేటువంటి కేటగిరీ ద్వారా ఎంపికైనటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఈ పరీక్ష క్రాక్ చేయడం ఈజీ అని నేనైతే చెప్పను, అట్లాగని అసాధ్యమని మాత్రం మీరు అనుకోవద్దు. విపరీతమైనటువంటి డెడికేషన్ ఉండాలి, ఓపిక ఉండాలి, కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్ళాలి. ఈ 3 స్ట్రాటజీలు వర్కౌట్ అయితే మీరు డెఫినెట్గా సివిల్స్ ఆఫీసర్గా ఉంటారు. మనకి దీంట్లో ఏముంటాయి అంటే సివిల్ సర్వీసెస్లో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఎంపిక అవ్వడం కంటే ఒక 3 ప్రాసెస్లు ఉంటాయి దీంట్లో. ఫస్ట్ది ప్రిలిమ్స్. ఇది ఒక ఫిల్టర్ లాంటిది. ఇది ఇక్కడ కోట్ల మందిలో నుంచి సీరియస్గా ఉన్నటువంటి అభ్యర్థుల్ని వేరు చేయడానికి ఉపయోగించేటువంటి ఆబ్జెక్టివ్ టైపు టెస్ట్ ఇది. ఇందులో క్వాలిఫై అయితేనే అసలు కథ అనేది మొదలవుతుంది. ఇక సెకండ్ మెయిన్స్. ఇది కూడా చాలా పెద్ద సవాల్ అనుకోవాలి. ఇక్కడ మీ నాలెడ్జ్ అంతా లోతుగా ఉంది, ఒక విషయం మీద మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతున్నారు అన్నది మీరు పేపర్ మీద చూపించాలి. మొత్తం 9 పేపర్లు ఈ మెయిన్స్లో ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసరికి దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఇక్కడ మీ తెలివితేటలతో పాటు మీ వ్యక్తిత్వము, కాన్ఫిడెన్స్, నిజాయితీ, మరి ప్రజలకు సేవ చేయాలన్న మీ తపన, ఇవన్నీ కూడా మీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇంత పెద్ద పరీక్ష నా వల్ల అవుతుందా అని చెప్పేసి కొంతమందిలో డౌట్ రావచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచో, గతంలో చేసిన వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. మనలాంటి కాలేజ్ నుంచే, ఆఖరికి తెలుగు మీడియం కాలేజీలు లేకపోతే రూరల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళే. ఏదైనా డిగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత అనేది ఉంది. బీటెక్ అయినా అది డిగ్రీ, మామూలు డిగ్రీ అయినా సరే. కావాల్సిందల్లా మీ మీద మీకు నమ్మకం అనే కాన్ఫిడెన్స్, తర్వాత పక్కా ప్లానింగ్ కూడా ఉండాలి. ప్లానింగ్తోనే విజయం అనేది సొంతమవుతుంది.